సూపర్ మ్యాన్ దగ్గర ఉండే అన్ని పవర్స్ బ్యాట్ మ్యాన్ లోకి వచ్చేస్తే బ్యాట్ మ్యాన్ ఒక నార్మల్ హ్యూమన్ అయినప్పటికీ విలన్స్ కి తన్ని చూస్తేనే కారిపోతుంది. అలాంటి బ్యాట్ మ్యాన్ దగ్గర సూపర్ మ్యాన్ పవర్స్ ఉంటే డీసీ కామిక్ లోని స్టోరీ లైన్ లోపల బ్యాట్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ సిల్వర్ కలర్ లో ఉండే విలన్ తో ఫైట్ చేసేటప్పుడు ఆ బ్యాటిల్ లోపల సూపర్ మ్యాన్ లో ఉండే అన్ని క్రిప్టానియన్ పవర్స్ బ్యాట్ మ్యాన్ లోకి వచ్చేస్తాయి. దాంతో సూపర్ మ్యాన్ ఒక నార్మల్ హ్యూమన్ లా మారిపోతాడు. బట్ బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ నుండి వచ్చిన పవర్స్ తో గౌతమ్ సిటీలో ఉండే ఎవ్రీ విలన్ ని అంతం చేయడంతో పాటు ప్రపంచం మొత్తం తిరిగి తన కనిపించే క్రిమినల్ సూపర్ విలన్స్ అందరినీ వెతికి చంపుతాడు. సూపర్ మ్యాన్ పవర్స్ వల్ల తను అన్స్టేబుల్ అయి రూత్లెస్ గా మారిపోతాడు. ఒకసారి అయితే నైట్ వింగ్ ని ఆల్మోస్ట్ చంపేసేవాడు. ఇదిలానే కొనసాగితే ప్రపంచానికి చాలా డేంజర్ అని జస్టిస్ లీగ్ వాళ్ళు ముందే నోటీస్ చేసి దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. బట్ బ్యాట్ మ్యాన్ టాక్టిక్ మైండ్ అండ్ సూపర్ మ్యాన్ పవర్స్ కాంబినేషన్ ని బీట్ చేయడం జస్టిస్ లీగ్ కి కూడా కష్టంగా మారింది. అందరినీ బ్యాట్ మ్యాన్ ఓడించే లోపలే సార్సరర్ జటానా వచ్చి బ్యాట్ మ్యాన్ లో ఉండే పవర్స్ ని మళ్ళీ సూపర్ మ్యాన్ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది.